అందరికీ నమస్తే అండి. చాలామంది హెర్బల్ టీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారంటే, ఇలా ఏదైనా వాళ్ళు యాడ్ చేసుకోవాలనుకున్న లీవ్స్, వాటరు కలిపి బాయిల్ చేస్తూ ఉంటారు. బట్ అలా చేయడం వల్ల వీటిలో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియంట్స్ మన శరీరానికి అందవు. నేను ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటానంటే, ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేస్తాను. ఇవాళ అయితే నేను శంకుపూల టీ తాగుతున్నాను. ఇలా మునగాకు టీ తాగుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా తులసి టీ తాగుతాను. ఇవాళ శంకుపూలది తాగుతున్నాను అనమాట. డైలీ తాగుతారంటే అలానే ఏం లేదు, సీజన్ బట్టి అండి. కొంచెం మనకు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, మనకి ఇమ్యూన్ బూస్టర్ బాగుండాలి అనిపిస్తే ఇలా వర్షాకాలంలో అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను. ఇప్పుడు మనం వీటిని కలిపి ఇలా బాయిల్ చేయడం వల్ల మనకు పొగలు బయటకు వెళ్తున్నాయి చూడండి. వాటర్ రూపంలో కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి అన్నమాట. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మనం ఏవైతే యాడ్ చేయాలనుకున్నామో ఆ లీవ్స్ని కానీ ఆ ఫ్లవర్స్ని కానీ ఇలా యాడ్ చేయాలి. వెంటనే మూత పెట్టేయాలి. 1 or 2 minutes తర్వాత ఆ వేడంతా తగ్గిపోయాక ఆ ఫ్లవర్స్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ ఇలా వాటర్లో మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. హెర్బల్ టీస్ తాగుతున్నామా లేదా అది ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ మనం తీసుకునే ఫుడ్ కూడా అండి, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మన బాడీకి న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ చక్కగా అందుతాయి. ఎలా పడితే అలా ప్రిపేర్ చేసుకొని ఓవర్ కుక్ చేసి అలా తీసుకుంటే మనకు చక్కటి న్యూట్రియంట్స్ అందవన్నమాట. బ్లూ టీ రెడీ. ఈ హెర్బల్ టీస్ ఎప్పుడు తాగొచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, ఈవినింగ్ తీసుకోవచ్చు. మనకు లైక్ కాఫీ టీ ఎప్పుడు తీసుకుంటామో అట్లా అన్ని టైమ్స్లో తీసుకోవచ్చు. లైక్ గ్రీన్ టీ లాగా, బ్లాక్ టీ లాగా అలా కూడా తీసుకోవచ్చు. ట్రై చేయండి. అప్పుడప్పుడు హెర్బల్ టీస్ తాగడం వల్ల మనకి చాలా చక్కటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బలోపేతం కాపాడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. క్లీనప్ ప్రాసెస్ అన్నమాట. మరెందుకు ఆలస్యం, వీలైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.